వెల్కమ్ టు ఐబీటీవీ. హైదరాబాద్ మహానగరంలో హెచ్ఐఎల్టీపీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్థాయిలో పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 5 లక్షల కోట్ల విలువ కలిగిన ఇండస్ట్రియల్ భూములను హస్తగతం చేసే కుట్రను అడ్డుకునేందుకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించారు. స్థానిక ప్రజల పరిస్థితులను పరిశీలించిన ఆయన కార్మికులతో మాట్లాడి వారి ఆందోళనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మాజీ ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షయ్యమ్మగౌడ్ మరియు ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలు పరిశ్రమల భవిష్యత్తును ప్రమోదంలోకి నెడుతున్నాయని, పెద్ద ఎత్తున భూముల బదలాయింపు జరుగుతుందన్న అనుమానాలు నిజమైతే ప్రజల ఆస్తులు కోల్పోతారని నేతలు పేర్కొన్నారు.